సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల జేఏసీ నాయకులు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. 18 సంవత్సరాలుగా పాఠశాల విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కేల్ ఇవ్వాలని కోరారు జేఏసీ నాయకులు. ఈ యొక్క సమస్యల మీద ఆలోచన చేయకపోవడం వలన వాళ్ళ యొక్క మనోవేదన గురయ్యే ఈ కారణాల వలనే ప్రభుత్వం చేయడం వలనే చనిపోయిందని చెప్పేసి మేము అంటా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మా యొక్క 169 మంది ఉద్యోగులు ఇప్పటివరకు చనిపోయారు. ఈ 169 మంది ఉద్యోగులకు నేడు చనిపోయినటువంటి ఉద్యోగికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ పెట్టడం జరిగింది లెటర్లు. ఇప్పటివరకు ఎక్స్గ్రేషియా కూడా దాని మీద కూడా ప్రభుత్వంగా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము ఎక్కడ బాధపడతా ఉన్నామంటే మాకు మీరిచ్చిన మాటని మీరు అమలు చేయకుండా తాత్కారం చేయడం వల్ల మాకు వివక్ష జరుగుతూ ఉన్నది. ఇవాళ మా ప్రాణాలు పోతున్నాయి. ఇవాళకి 169వ మరణం నమోదైనా ఈ రాష్ట్రం స్పందించకపోవడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. ఎక్కడో ఏదో జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారే స్పందిస్తున్నారు. ఈ రాష్ట్రంలో 33 జిల్లాల్లో వేలాది మంది రోడ్లపైన ఉన్నారు. మీరు ఈ విషయాన్ని గమనించాలా. గౌరవ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నేను లేఖ రాయడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీరు రెగ్యులర్